సో ఇప్పుడు మావోతో చూసినా, అంబేద్కర్ చూసినా, లేదా గాంధీ గారితో చూసినా ఒక సమస్యగానే ఉంది ఆడ. ఆ సమస్యను వాళ్ళు పార్లమెంటు పంతాలు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వరు, వాళ్ళ ఆలోచన విధానం ప్రజలే ఎజెండా. ఎవరికైనా అది కాంగ్రెస్ పార్టీకైనా, బీఆర్కైనా, బీజేపీ పార్టీకైనా కూడా, ఏ ప్రజా సంఘానికి కూడా సమస్యలే ఎజెండాగా ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఇన్ని రోజులు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రయాణం చేసిండ్రు. వాళ్ళు కూడా సమస్యల పరిష్కారం కోసమే పనిచేసిండ్రు. ఇప్పుడు ఉన్న పార్లమెంట్ పంతాలో ప్రజాస్వామిక బద్దంగా రాజ్యాంగాన్ని పెట్టుకో కూడా ఈ ఇతర సంఘాలు, ఇతర పార్టీలు, మనం అందరం పనిచేసేది కూడా పార్లమెంట్ ఫ్రేమ్ స్ట్రక్చర్ లో పనిచేస్తున్నాం. బహుశా వాళ్ళు ఒకవేళ దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకొని ఇక్కడ ఉన్న ఎత్తుగడలను, ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి వైపు పనిచేస్తే ప్రజలు వెల్కమ్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే సిద్ధాంతాలు వేరైనా కూడా సమస్యలు ఒకటే కదా, అల్టిమేట్ గా పరిష్కరించడమే. అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, వ్యక్తులు, శక్తులు అన్ని పనిచేస్తుంటాయి. సో వాళ్ళు కూడా ఒక పంతాన్ని నమ్ముకొని దశాబ్దాల కాలంగా పనిచేసిండ్రు. సో వాళ్ళు కొంత తర్వాత సో వాళ్ళ సమస్యలను ఎట్లా అర్థం చేసుకుంటారు, ఈ పార్లమెంట్ వ్యవస్థను ముందుకు పోతారు. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశంలో పనిచేయలే, దేశంలో ఒక కొత్త ఆలోచన, ఇంకొక ఆలోచనతోని వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది సైమల్టేనియస్ గా. కానీ లక్ష్యం మాత్రం ఒకటే, ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యలు తీర్చాలి, ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనేది అందరి లక్ష్యం కూడా. కాబట్టి కొంత సమయం తీసుకొచ్చా ఒక లీగల్ ఫ్రేమ్ లో రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నా. సో అట్లా చేస్తే ఏ పార్టీ అయినా వెల్కమ్ చేస్తుంది 100%. అది అవసరం లేదు. పోతున్న సమయంలో ప్రజలు వాళ్ళు తీసుకున్న ఎజెండా, ఆ ఎజెండా మీద ఆధారపడి వాళ్ళ ప్రజల ఆదరణ ఎంత ఉంటుంది అనేది పోతున్న వాళ్ళ కార్యక్రమాలను బట్టి ప్రజలు వాళ్ళ వైపు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా అల్టిమేట్ గా వెల్కమ్ చేస్తూనే వేచి చూడాల్సిన సమయం ఉంది.